ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎదుటివారు తీవ్రంగా హర్ట్ అవుతారు. చిన్న పొరపాటే కదా అని మనం సమర్థించుకున్నా ఎదుటివారి దృష్టిలో అది మరచిపోలేని చెడు జ్ఞాపకంగా మనసులో ముద్రపడిపోతుంది. అలాంటి సంఘటనే తాజాగా ఎయిర్లైన్స్లో చోటు చేసుకుంది. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యే ఓ యువతి బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఇష్టమైన విధంగా హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని ట్రెండ్కు తగ్గట్టు హొయలబోయింది. అయితే సదరు యువతి వేసుకున్న మేకప్ మహత్యమే ఏమో తెలియదు కానీ విమాన ప్రయాణానికి సిద్ధమైన ఓ మహిళా ప్రయాణికురాలు ఆమెను చూసి పురుషుడిగా పొరపాటు పడింది. ఆమెను ఎంతో వినయంగా సార్ అని సంబోధించింది. దీంతో బాగా హర్ట్ అయిన సదరు ఎయిర్లైన్స్ మహిళా అధికారి వెంటనే ఆమెను విమానం దించేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో చోటు చేసుకుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ బయలుదేరేందుకు బుధవారం యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం రన్వేపై సిద్ధంగా ఉంది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా తన 16 నెలల కుమారుడు తల్లితో ఆ విమానం ఎక్కే సమయంలో అక్కడి సిబ్బందికి బోర్డింగ్ పాస్ను అందించింది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా తన 16 నెలల కుమారుడు తల్లితో ఆ విమానం ఎక్కే సమయంలో అక్కడి సిబ్బందికి బోర్డింగ్ పాస్ను అందించింది. బోర్డింగ్ పాస్ చెక్ చేసిన మహిళా అటెండెంట్ను పొరపాటుగా పురుషునిగా భావించిన జెన్నా థ్యాంక్ యూ సార్ అని తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా అటెండెంట్ ప్రయాణికురాలి తల్లిని, బిడ్డతో పాటు ఆమెను లోనికి వెళ్లకుండా బయటే ఆపేసింది. దీంతో ఏం చేయాలో తెలియక జెన్నా మరో మేల్ ఫ్లైట్ అటెండెంట్కు తమను గేట్ వద్ద ఆపేసినట్లు ఫిర్యాదు చేసింది. పొరపాటు గ్రహించిన మేల్ ఫ్లైట్ అటెండెంట్ ఆ సిబ్బంది పురుషుడు కాదు మహిళ అని పొరపాటును సరిదిద్దాడు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా ఆమె వినిపించుకోకపోగా తమను విమానం నుంచి దింపేశారని జెన్నా బుధవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఎంతైనా అమ్మాయి అంటే కట్టు, జుట్టు, బొట్టు వంటి కాస్త ఆడ లక్షణాలు కనిపించాలి కదా. ఇలా మగరాయుడిలా ఉంటే ఎవరైనా పొరపాటు పడతారు మరి.